శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 90వ కీర్తన 6వ వచనం. పొద్దున అది మొలిచి చిగుర్చును, సాయంకాలం అది కోయబడి వాడబారును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తున్న మీ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సృష్టి ఈ లోకంలో మనం చూడగలం. మాటతోనే సృష్టినంతా చేయగలిగిన సమర్థుడు. ఈ లోకంలో రకరకాల చెట్లు, గడ్డి మొక్కలు, పూల మొక్కలు రకరకాలుగా చూడగలం. అందమైనటువంటి గడ్డి మొక్కలను చూడగలం. గడ్డి పువ్వులు మీరు అందరు గమనించి ఉంటారు. అవి ఎంతో చక్కగా అందంగా ఉంటాయి. అవి కోయబడినప్పుడు ఎండకు పెడితే తొందరగా ఎండిపోతాయి. అలానే మానవ జీవితం కూడా గడ్డి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, గడ్డితో పోల్చబడింది. ఈ లోకంలో ఎప్పుడు ఎలా మానవులు లోకంలో నుండి ఎగిరిపోతారో తెలియదు. మరణం ఎవరిని ఎలా కబలిస్తుందో తెలియదు. కాబట్టి దేవుడిని నమ్మినటువంటి విశ్వాసిగా, సహోదరి సహోదరునిగా, ప్రభువును నమ్మినటువంటి వ్యక్తిగా అనునిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ప్రభువు నువ్వు కొలుస్తూ ముందుకు సాగాలి. నా ఆయుష్కాలం దేవుని చేతిలో ఉంది. అందుకే సొలొమోన్ తన గ్రంథంలో తెలియజేస్తూ మానవ కోటికి విధి ఏమనగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటే అని అంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఈ లోకంలో దేవుణ్ణి కలిగి ముందుకు సాగుతూ ప్రభుకు మహిమ తెచ్చేవారుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ త్రియక దేవుడు తోడైండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనతుడా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించే దాన్ని తెచ్చినక మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.